హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి మనకు ఇందిరమ్మ పథకం కోసం కొనసాగుతున్నటువంటి దరఖాస్తుల సర్వే అని హైలైట్ అయితే చేయడం జరిగింది. సో మనకిందులో కొన్ని మనకు తెలంగాణ గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి పథకాలలో ఇందిరమ్మ పథకం అనేది కూడా ఒకటి. సో దీనికైతే దరఖాస్తులు అయితే కోసమైతే సర్వే అయితే కొనసాగుతుంది. సో దాని నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అయితే గృహ నిర్మాణ శాఖ అయితే పునరుద్ధరించడం జరిగింది. సో దాన్ని పటిష్టంగా కూడా చేయడం జరిగింది. సో ఇప్పటికే పీడీతో పాటు ఇతర అధికారులను కూడా నియమించినటువంటి ప్రభుత్వం ఇండ్ల అర్హులను ఎంపిక చేయగానే పనులు మొదలు పెట్టనున్నటువంటి అధికారులను కూడా మనకైతే న్యూస్లో అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా నిర్మాణం మధ్యలో ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కూడా అధికారుల దృష్టి పెట్టనున్నట్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇతర మనం ఒకసారి పూర్తి వివరాలు గమనించినట్లయితే సో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే అయితే కొనసాగుతుంది. సర్వే చివరి దశకు చేరుకోవడంతో అర్హుల ఎంపికకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మళ్ళీ గృహ నిర్మాణ శాఖనైతే పునరుద్ధరించడం జరిగింది. సిబ్బందిని నియమిస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అయితే ఇండ్ల నిర్మాణాన్ని అయితే పర్యవేక్షించాల్సి ఉండడంతో ఇతర డిపార్ట్మెంట్లకు డిప్యుటేషన్పై వెళ్ళినటువంటి అధికారులను కూడా తిరిగి రప్పిస్తున్నారు. సో గృహ నిర్మాణ శాఖలో పోస్టింగ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికే జిల్లాకు సంబంధించిన హౌసింగ్ పీడీతో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మండల స్థాయిలో సిబ్బంది నియామకానికి చర్యలు అయితే చేపడుతున్నట్లయితే మనకైతే న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను కొత్త సంవత్సరం ఆరంభంలో మంజూరు చేయాలనే అటువంటి ముందస్తుగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కూడా మనకైతే రాయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కూడా ఫోకస్ పెట్టనున్నట్లు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనకు నియోజకవర్గానికి అయితే 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లయితే మనకైతే ఇందులో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి అన్నమాట, సో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను అయితే మంజూరు చేయడానికైతే వాళ్ళు ప్రతిపాదన అయితే ఉన్నట్టు మనకైతే ఇక్కడ హైలైట్ అయితే ఉన్నది. సో అదేవిధంగా మనకు గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలను అయితే చేపట్టనున్నట్లయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఎంత తొందరగా సర్వే పూర్తయితే మనకు అంత తొందరగా ఇందిరమ్మ ఇండ్లు అనేది స్టార్ట్ అవుతాయి అన్నట్టు అయితే మనకు ఇక్కడ తెలియడం జరుగుతుంది. సో